ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది. తూలి పడిపోతామేమోనని భయపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వర్టిగో అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వర్టిగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వర్టిగో అంటే ఏంటి? వర్టిగో అంటే మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లం. తల తిరగడము, తూలుడు, ఇవి నడుస్తున్నప్పుడు ఒక పక్కకి పడిపోవటము, ఇవన్నిటిని వర్టిగో అనే అంటారు. సో మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియాస్ అనేవి ఉంటాయి బాడీలో. ఏంటవి? మనకి చెవు లోపల, చెవు ఇన్నర్ ఇయర్ అంటాము. చెవుకి లోపల మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ఆర్గన్ వెస్టిబ్యులర్ సిస్టమ్ అనేది ఉంటుంది. తర్వాత మెదడు లోపల మనకి బ్యాలెన్స్కి సంబంధించిన చిన్న మెదడు, దాని నుంచి కనెక్షన్స్ కంటికి లేదా స్పైనల్ కార్డ్, మన చేతులు కాళ్ళకి వెళ్ళే కనెక్షన్స్, ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనకి బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. తల, కళ్ళు, బాడీ అంతా మనకి స్టడీగా ఉంటుంది. వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఈ తల తిరగడం రావడం జరుగుతుంది. దాన్నే వర్టిగో అంటాము. వర్టిగో అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? మేజర్ టైప్స్ మనకి సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో అంటాము. సో పెరిఫరల్ వర్టిగో అంటే చెవు లోపల ఇన్నర్ ఇయర్లో మనకి బ్యాలెన్స్కి సంబంధించిన ఆర్గన్ ఉంటుంది. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బీపీపీవీ అంటాము. బీపీపీవీ అంటే లోపల మనకి ఆ ఇన్నర్ ఇయర్ చెవు లోపల చిన్న చిన్న పార్టికల్స్, ఓటోలిత్స్ అని ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. అవి మనకి సెమీ సర్క్యులర్ కెనాల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇరిటేషన్స్ కాజ్ చేసి మనకి ఈ సివియర్గా తల తిరగడము, పర్టికులర్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు తల తిరగడము రావడం జరుగుతుంది. తర్వాత బ్రెయిన్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సెంట్రల్ వర్టిగో అంటాము. సో బ్రెయిన్లో ఏవైతే మనకి ఇంటిగ్రేటర్స్ ఉంటాయి, కంటి చూపుకి, మన స్పైనల్ కార్డ్, చేతులు కాళ్ళకి వెళ్ళే నరాలకి, తర్వాత చెవులో ఉన్న బ్యాలెన్స్ ఆర్గన్కి, ఇవన్నిటినీ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో, వాటిలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా చిన్న మెదడులో కానీ, ఇవన్నిటినీ సెంట్రల్ వర్టిగో అంటాము. సో 2 మేజర్ టైప్స్ అన్నమాట. వర్టిగో ఎందుకు వస్తుంది? కారణాలేంటి? కారణాలలో మనకి వెస్టిబులార్ మైగ్రేన్ అంటాము. వెస్టిబులార్ మైగ్రేన్ అంటే ఇది ఎక్కువ శాతం కొందరికి తలనొప్పి కూడా అస్సలు ఉండకపోవచ్చు. ఓన్లీ సివియర్గా కళ్ళు తిరిగిపోవడము, వాంతి వచ్చేయడము అలా ఉండొచ్చు. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఎస్పెషల్లీ తక్కువ వయసులో ఉన్న వాళ్ళల్లో మనము ఈ మైగ్రేన్, వెస్టిబులార్ మైగ్రేన్ అనేది చూస్తాం. వాళ్ళు కళ్ళు తిరగడంతో పాటు తలనొప్పి ఉంటుంది. నెక్స్ట్ బీపీపీవీ, చెవు లోపల ఉన్న ఏదైతే వెస్టిబులార్ అపారటస్, బ్యాలెన్స్ ఆర్గన్ అనేది ఉంటుందో అక్కడ మనకి డిస్టర్బెన్స్ వచ్చిన ఆ ఓటోలిత్స్ ఫామ్ అయ్యి కెనాల్లోకి వెళ్ళిపోవడంతో మనకి తల తిరగడము, వామిటింగ్ రావడము ఇవి. తర్వాత కొన్ని హై రిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. లైక్ మన చిన్న మెదడులో ఏదైనా స్ట్రోక్ రావడం, అంటే లోపల రక్తనాళంలో రక్తం గడ్డగట్టుకుపోయి లేదా రక్తనాళం చిట్లిపోయి లోపల బ్లీడింగ్ అవ్వడము. ఈ చిన్న మెదడు మన బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నమాట. అక్కడ స్ట్రోక్ వచ్చినా ఇలా జస్ట్ మైల్డ్గా తల తిరుగుతుంది, కొంచెం నడుస్తుంటే ఒక వైపుగా పడిపోతున్నట్టుగా ఉంది అన్నట్టు రావచ్చు. కానీ అది వెంటనే మనము కనుక్కొని దానికి ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వలేదు అంటే అది చాలా సివియర్, లైఫ్కే రిస్క్. మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ప్రెషర్ పెట్టేసి మనకు ఆ కోమాలోకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన రిస్క్ కూడా ఉంటుంది. తర్వాత మనకి ఈ చిన్న మెదడు దగ్గర కొన్ని గడ్డలు లాంటివి, బ్రెయిన్ లోపల గడ్డలు, ట్యూమర్స్ అవి ఉన్నా కూడా ఈ తల తిరగడం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వేరే కాజెస్, ఈ మనకి మినియర్స్ డిసీజ్ అంటాము. చెవు లోపల మనకి ఒక శాక్ ఉంటుంది, దాంట్లో ఫ్లూయిడ్ లాగా, నీరు లాగా నిండిపోయి మనకి చెవు వినకడ తగ్గటము, చెవు లోపల సౌండ్ రావడము, తల తిరగడము, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మినియర్స్ డిసీజ్ అంటాము. సో దానివల్ల కూడా ఈ తల తిరగడం రావడం ఉంటుంది. తర్వాత కొన్ని గుండె ప్రాబ్లమ్స్ లేదా బీపీ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ఈ తల తిరగడం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వర్టిగోను ఎలా నిర్ధారించుకుంటారు? మెయిన్గా టైప్స్ పరంగా
పెరిఫెరల్ వాటిగో, సెంట్రల్ వాటిగో. సో సెంట్రల్ వాటిగో ఏవైతే చెప్పానో నేను, స్ట్రోక్స్ ఉంటాయి కదా మనకి, తర్వాత బ్రెయిన్లో గడ్డలు అవి ఉంటాయి. సో వాటికి ఏంటంటే మనము తల స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ అవి చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి, దానికి సరైన చికిత్స అందించడానికి వీలుగా ఉంటుంది. కానీ అదే పెరిఫెరల్ వర్టిగో ఏదైతే చెవుకి లోపల బ్యాలెన్స్ ఆర్గన్స్ లేదా అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరాలలో ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు మనకి వీడియో నిస్టాగ్మోగ్రఫీ, విఎన్జి అంటాము. సో ఈ వీడియో నిస్టాగ్మోగ్రఫీతో మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనం చాలా క్లియర్గా ఎగ్జాక్ట్ కాజ్ అంటే దానిలో కూడా టైప్స్ ఏంటి, దాన్ని కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. సో వీడియో నిస్టాగ్మోగ్రఫీలో మనము చిన్న గాగుల్స్ లాంటిది వేస్తాము కంటికి. సో చెవు లోపల ఈ గాలి ఊది చెక్ చేస్తాము, కెలోరిక్ టెస్టింగ్ అంటాము. సో డైనామిక్ విజువల్ యాక్టివిటీ అనే టెస్ట్ కూడా చేస్తాము. సబ్జెక్టివ్ విజువల్ వర్టికల్, సో మనకి బ్యాలెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది కనుక్కోవడానికి ఈ 4 టెస్టులు చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఈ బ్యాలెన్స్ ఆర్గన్లో కానీ అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే కనెక్షన్స్లో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. మనకి కాజ్ కరెక్ట్గా తెలిస్తే దానికి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. వర్టిగోకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది కూడా మనకి ఏదైతే కారణం ఉంటుంది వర్టిగోకి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్. సో మైగ్రేన్ అన్నాము. సో మైగ్రేన్కి ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఉండవు, కానీ సివియర్గా ఉంటుంది అంటే కోర్స్ లాగా మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ 1 month, 2 months, 3 months పట్టొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ కంప్లీట్గా మెడికేషన్స్ ఆపేస్తాము అండ్ రీహాబిలిటేషన్ చేయడం ఉంటుంది. బీపీపీవీకి మెడికేషన్స్ కంటే మెనూవర్ అంటే ఏంటి, మనకి లోపల ఓటోలిత్ ఫామ్ అయ్యి కెనాల్లోకి వెళ్తుంది. ఆ కెనాల్లో నుంచి బయటికి తీసుకురావడం ఎలా? సో ఒక పర్టిక్యులర్ నిద్రలో మనము అటు ఇటు తిరిగినప్పుడు ఆ ఓటోలిత్ అనేది కెనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి తల తిరగడం మొదలవుతుంది. ఆ ఓటోలిత్ని మనం బయటికి తీసుకొచ్చిన దాకా అది తల తిరగడం తగ్గకపోవచ్చు. సో మనం మెడిసిన్స్తో ఎలా తీసుకొస్తాం దాన్ని? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మెనూవర్స్ ఉంటాయి. సో మనము హెడ్ పొజిషనింగ్ మెనూవర్స్ అంటాము. సో తలని ఏ టైప్ అయితే బీపీపీవీ ఉందో కనుక్కొని టెస్ట్ చేసుకొని దాని పరంగా మనం ఆ కెనాల్లో నుంచి ఆ ఓటోలిత్ బయటకు వచ్చేలాగా మెనూవర్స్ చేస్తాం. సో పడుకోబెట్టి తల ఒక పక్కకి తిప్పడము, తర్వాత ఇంకో పక్క తర్వాత లేసి కూర్చోపెట్టడం. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూవర్స్, ట్రీట్మెంట్ థెరప్యూటిక్ మెనూవర్స్ అంటాం. సో మేజర్ ట్రీట్మెంట్ బీపీపీవీకి అదే. మెడిసిన్స్ మనం ఇచ్చినా కూడా ఓన్లీ టెంపరీ సిమ్టమాటిక్గా షార్ట్ కోర్స్ మ్యాక్సిమం 1-2 weeks దాకా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్ట్రోక్స్ అయితే దాని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. స్ట్రోక్ పరంగా రక్తం పలచబడే మెడిసిన్స్ కానీ బీపీ తగ్గించే మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. లోపల గడ్డలు లాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు మనకి సర్జరీ అనేది అవసరం పడవచ్చు. తల తిప్పడం వెనక చెవి, ముక్కు, గొంతులో సమస్యలతో పాటు ఒక్కోసారి నాడీ వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. పరీక్షల్లో మూల కారణాన్ని పసిగడితే వర్టిగోకు తేలికగానే చికిత్స చేయొచ్చు.